స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సౌహార్దం ప్రకృతే శోభ ఈ లెసన్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో చేశాను. చూడకపోతే హాశ్రీ ఎడ్యూ హబ్ ఛానల్ని విజిట్ చేసి అక్కడ సెర్చ్ చేయండి, మీకు దొరుకుతుంది. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సెర్చ్లోకి వెళ్ళి హాశ్రీ ఎడ్యూ హబ్ అని టైప్ చేయండి, ఈ విధంగా వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ మీకు వీడియోస్ త్వరగా అవైలబిలిటీలో ఉంటాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ, అండ్ హూ ఆర్ గివింగ్ పాజిటివ్ కమెంట్స్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈ లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఏకపదేన ఉత్తరం లిఖత అంటే వన్ వర్డ్లో ఆన్సర్స్ రాయాలి. సో ఇందులో ఫస్ట్ వన్, వనరాజః కైహి దురవస్థాం ప్రాప్తః. వనరాజుకి కైహి ఎవరి వల్ల దురవస్థ ప్రాప్తించింది? ఆన్సర్ తుచ్చ జీవైహి, చిన్న చిన్న జంతువుల వల్ల, ఆ అడవిలో ఉండే మిగతా చిన్న జంతువుల వల్ల సింహానికి ఈ దురవస్థ లభించింది. సెకండ్ వన్, కహ వాతావరణం కర్కశధ్వనినా ఆకులీకరోతి. కహ అంటే ఎవరు వాతావరణాన్ని కర్కశధ్వనిన కఠోరమైన శబ్దంతో ఆకులీకరోతి అంటే పల్యూట్ చేస్తున్నారు. సో ఆన్సర్ కాకః, కాకి. నెక్స్ట్, కాకచేష్టః విద్యార్థి కీదృశః ఛాత్రః మన్యతే. కాకచేష్టలు ఉన్న విద్యార్థి ఎటువంటి, కీదృశః అంటే ఎటువంటి ఛాత్రః విద్యార్థిగా మన్యతే పరిగణించబడతాడు. ఆన్సర్ ఆదర్శః, బెస్ట్ స్టూడెంట్ అన్నమాట, బెస్ట్ స్టూడెంట్ లాగా పరిగణిస్తారు. నెక్స్ట్, కహ ఆత్మానం బలశాలి విశాలకాయః పరాక్రమీ చ కథయతి. కహ అంటే ఎవరు ఆత్మానం తనకు తాను బలశాలి అని, విశాలకాయుడు అంటే విశాలమైన శరీరం గలవాణ్ణి, పరాక్రమవంతుని చెప్పుకుంటారు. ఆన్సర్ గజః, ఏనుగు. నెక్స్ట్ లాస్ట్ వన్, బకః కీదృశాన్ మీనాన్ క్రూరతయ భక్షయతి. బకః అంటే కొంగ, కీదృశాన్ ఎటువంటి మీనాన్ చేపలను క్రూరతయ భక్షయతి క్రూరంగా తింటుంది. ఆన్సర్ వరాకాన్. వరాకాన్ అంటే ఆ లేజీగా నెమ్మదిగా వెళ్ళే చేపలు ఏవైతే ఉంటాయో వాటిని ఇది జపం చేస్తున్నట్టు యాక్ట్ చేసి, అంటే ఇది ఎలాగ తినదు కదా, మంచిది కదా, జపం చేసుకుంటూ ఉంది అనే నమ్మకం కలిగించి నెమ్మదిగా వెళ్తున్న చేపలని ఇది పట్టి క్రూరంగా తినేస్తుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, అధోలిఖితాన్ ప్రశ్నానాం ఉత్తరాన్ని పూర్ణవాక్యేన లిఖత. క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి కంప్లీట్ సెంటెన్స్లో ఆన్సర్ రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, నిస్సంశయః కః కృతాంతః మన్యతే. నిస్సంశయః సంకోచం లేకుండా అంటే నిస్సంకోచంతో, కః ఎవరిని, కృతాంతః యమధర్మరాజులాగా, మన్యతే భావించవచ్చు. సో ఎవరినైనా నిస్సంకోచంగా మనము ఎవరిని యమధర్మరాజులాగా ఫీల్ అవుతాము. ఆన్సర్ యః పరైహి విత్రస్తాన్ పీడ్యమానాన్ జంతూన్ పార్థివరూపేణ సదా న రక్షతి సహ కృతాంతో అస్తి అస్మిన్ కోపి న సంశయః మన్యతే. అంటే సో ఇక్కడ యః పరైహి విత్రస్తాన్, విత్రస్తాన్ అంటే భయపడ్డ, పీడ్యమానాన్ జంతువుని అంటే పీడింపబడే జంతువులను. సో యః పరైహి విత్రస్తాన్ పీడ్యమానాన్ జంతువున్ అంటే ఇక్కడ ఇతర జంతువులతోటి భయపడుతూ పీడింపబడుతున్న జంతువులను పార్థివ రూపేణ ఫిజికల్గా వచ్చి సదా న రక్షతి ఎప్పుడు రక్షించకుండా ఉంటారో, సహ కృతాంతో అస్తి వాళ్ళని యమధర్మరాజులాగా చెప్తారు. అస్మిన్ కో అపి న సంశయః మన్యతే. ఈ విధంగా చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంటే మన ముందర ఏదైనా ఒక జంతువు సఫర్ అవుతుంది, దాన్ని మనం రక్షించట్లేదు అంటే మనము యమధర్మరాజుల్లాగా అని దీని మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, బకః వన్యజంతూనాం రక్షోపాయాన్ కథం చింతయితుం కథయతి. బకః అంటే కొంగ, వన్యజంతూనాం వన్యజంతువులను, రక్షోపాయాన్ రక్షించే ఉపాయాన్ని, కథం ఏ విధంగా, చింతయుతుం ఆలోచించి కథయతి చెప్తుంది. అంటే నేను వన్యజంతువులను ఈ విధంగా కాపాడగలను అని ఏ ఆలోచన షేర్ చేసింది అక్కడున్న జంతువులతోటి. ఆన్సర్ బకః శీతలే జలే బహుకాల పర్యంతం
అవిచలః ధ్యానమగ్నః స్థితప్రజ్ఞः ఇవ స్థిత్వా సర్వేషాం రక్షాయాః ఉపాయాన్ చింతయితుం కథయతి. బకః అంటే కొంగ, శీతలే జలే చల్లటి నీళ్ళలో బహుకాల పర్యంతం చాలాసేపటి వరకు, అవిచలః కదలకుండా, ధ్యానమగ్నః ధ్యానిస్తూ, స్థితప్రజ్ఞః కాన్స్టెంట్ మైండ్తో, ఇవ స్థిత్వా ఈ విధంగా ఉండి, సర్వేషాం రక్షాయాః అన్ని జంతువులను రక్షించే ఉపాయాన్ని చింతయితుం ఆలోచించండి అని కథయతి చెప్తోంది. సో ఓవరాల్ ఆన్సర్ మీనింగ్ ఏంటంటే, నేను ఏ విధంగా అయితే చల్లటి నీళ్ళల్లో చాలా కాలం వరకు జపం చేస్తూ కాన్స్టెంట్ మైండ్తో ఉండగలనో, అదేవిధంగా ఇక్కడ కూడా ఫిక్స్డ్ మైండ్ తోటి, కాన్స్టెంట్ మైండ్ తోటి ఉంటూ ఇక్కడ ఉన్న జంతువులను నేను రక్షించగలను, ఈ ఉపాయాన్ని ఆలోచించండి మీరు కూడా అని అడవి జంతువులతోటి తన ఆలోచనని షేర్ చేస్తుందన్నమాట. ఎవరు? కొంగ. నెక్స్ట్ క్వశ్చన్. అంతే ప్రకృతి మాత ప్రవిశ్య సర్వప్రథమం కిం వదతి. అంతంలో అంటే ఆ యానిమల్స్ అన్నీ ఆర్గ్యూ చేసుకుంటున్నాయి కదా, అప్పుడు ఆ లాస్ట్లో ప్రకృతి మాత ప్రవేశించి అక్కడ ప్రత్యక్షమై మొదటగా ఏమి చెప్పింది? కిం వదతి ఏమి చెప్పింది? ఆన్సర్ అంతే ప్రకృతి మాత ప్రవిశ్య అంతంలో ప్రకృతి మాత ప్రవేశించి సర్వప్రథమం అంటే మొదటిగా వదత చెప్పింది. ఏం చెప్పింది? బోహో బోహో ప్రాణినః, ఓ ప్రాణులారా. బోహో బోహో అంటే ఇక్కడ ఒక రకమైన సంబోధన అనమాట. అది యూయం సర్వం మీరందరూ కూడా, ఏవమే సంతతి మీరందరూ కూడా నా పిల్లలే, కథం మితః కలహం కుర్వంతి ఎందుకు మీరందరూ గొడవ పడుతున్నారు. వస్తుతః సర్వే వన్యజీవినః అన్యోన్యాశ్రితాః సంతి. వాస్తవానికి సర్వే వన్యజీవనః వన్యజీవులందరూ కూడా అన్యోన్యాశ్రితాః అన్యోన్యంగా కలిసి సంతి ఉండాలి. సో వాస్తవానికి వన్యజీవులందరూ కలిసిమెలిసి ఉండాలి, మీరందరూ నా పిల్లలే కదా అని తను మొదటగా చెప్పింది. ఇది లాంగ్గా అనిపిస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఏదైనా షార్ట్ ఆన్సర్ ఉంటే చూసుకోండి. సో ఈ ఆన్సర్ లెంతీగా ఉంది కదా, మీరు ఏదైనా షార్ట్ ఆన్సర్ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ వెతుక్కొని అది కమెంట్లో పెట్టండి, దానికి మీనింగ్ నేను చెప్తాను మీకు కమెంట్స్లో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. యది రాజా సమ్యక్ న భవతి తదా ప్రజా కథం విప్లవేత్. యది రాజా సమ్యక్ న భవతి ఒకవేళ రాజు కనుక సరిగా లేకపోతే, సమర్థవంతుడు కాకపోతే, తదా ప్రజా కథం విప్లవేత్ అప్పుడు ప్రజలు ఏ విధంగా నాశనం అవుతారు. ఆన్సర్ యది రాజా సమ్యక్ న భవతి అంటే ఒకవేళ రాజు కనుక సమర్థవంతుడు కాకపోతే, తదా ప్రజా అకర్ణధార అంటే ప్రజలు ఏ విధంగా నాశనం అవుతారు అంటే, అకర్ణధార నావికుడు లేని నావ, జలదౌ నీటిలో, నౌహి ఇవ మునిగిపోయినట్లు. అకర్ణధార అంటే ఏంటి? ఇక్కడ నావికుడు లేని నావ, జలదౌ నీటిలో, నౌహి ఇవ ఆ నౌక ఉన్నట్లు. అంటే యాక్చువల్గా నావికుడు లేకపోతే, నావికుడు అంటే ఎవరు? పడవ నడిపేవాడు. పడవ నడిపేవాడిని నావికుడు అంటారు. ఆ నావికుడు లేని నావ నీటిలో వెళ్తే ఏమవుతుంది? మునిగిపోతుంది కదా. విప్లవేత్ అంటే అలాగే నాశనం అవ్వడం, మునిగిపోవడం. సో రాజు సమర్థుడు కాకపోతే, నావికుడు లేని నావ నీటిలో వెళ్తే ఎట్లుంటుందో, ఎట్లా మునిగిపోద్దో ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అది దీని మీనింగ్. నెక్స్ట్. మయూరః కథం నృత్యముద్రాయాం స్థితః భవతి. మయూరః నెమలి కథం ఏ విధంగా, నృత్యముద్రాయాం అంటే డ్యాన్స్ వేసే స్థితిలో భవతి ఉంటుంది. అంటే ఇప్పుడు నెమలి డ్యాన్స్ వేస్తుందని మీకు ఎట్లా తెలుస్తుంది? దాని రెక్కలనంతా విప్పి అందమైన నెమలికలు కనపడేటట్లు చేసి దాన్ని డ్యాన్స్ వేస్తుంది కదా. సో ఆన్సర్ మయూరః నెమలి పిచ్చాన్ ఉద్ఘాటై అంటే తన రెక్కలని విప్పడం అంటే బ్రాడ్గా చేయడం చేసి, నృత్యముద్రాయాం స్థితః డ్యాన్స్ చేసే స్థితిలో ఉంటుంది. సో సింపుల్గా నెమలి పురి విప్పి నిలబడుతుంది అన్నమాట డ్యాన్స్ చేయడానికి. నెక్స్ట్. అంతే సర్వే మిలిత్వా కస్య రాజ్యాభిషేకాయ తత్పరః భవతి. అంతే లాస్ట్లో సర్వే మిలిత్వా అందరూ కలిసి, కస్య ఎవరిని, రాజ్యాభిషేకానికి తత్పరః భవతి డిసైడ్ చేశారు. సో ఇంత డిస్కషన్ పెట్టి లాస్ట్లో ఎవరిని రాజుని చేయాలని డిసైడ్ చేశారు. ఆన్సర్ అంతే సర్వే మిలిత్వా అంతంలో అందరూ కలిసి, ఉల్లు కస్య రాజ్యాభిషేకాయ తత్పరః భవతి. సో అంతంలో అందరూ కలిసి, ఉల్లు కస్య అంటే
గుడ్లగూబ ఔల్ని రాజ్యాభిషేకం చేయడానికి డిసైడ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అస్మిన్ నాటకే కతి పాత్రాణి సంతి. అస్మిన్ నాటకే ఈ నాటకంలో కతి ఎన్ని పాత్రాణి పాత్రలు రోల్స్ సంతి ఉన్నాయి. సో మొత్తం ఈ లెసన్లో మనము ఈ సంభాషణలను చూసాం కదా. సో మొత్తం ఎన్ని రోల్స్ ఉన్నాయి? ఆన్సర్ అస్మిన్ నాటకే ఏకాదశ పాత్రాణి సంతి. ఈ నాటకంలో మొత్తం ఏకాదశ అంటే 11 పాత్రలు ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రేఖాంకిత పదమాధృత్య ప్రశ్న నిర్మాణం కురుత. అంటే క్రింద ఇచ్చిన సెంటెన్స్లో వర్డ్స్ అండర్లైన్ చేస్తున్నారు కదా, వాటి ప్లేస్లో అండర్లైన్డ్ వర్డ్స్ ప్లేస్లో మీరు క్వశ్చనింగ్ వర్డ్ పెట్టాలి. సో పెట్టేసి క్వశ్చన్ లాగా రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, సింహ వానరాభ్యాం స్వరక్షాయాం అసమర్థ ఏవాసీత్. అంటే సింహము వానరాభ్యాం వానరుల నుండి అంటే కోతుల నుండి స్వరక్షాయాం సెల్ఫ్ ప్రొటెక్షన్ అసమర్థ చేసుకోలేక ఏవాసీత్ ఉండెను. అంటే సింహము వానరుల నుండి తనను తను రక్షించుకోలేకపోతోంది. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఇచ్చారు? స్వరక్షాయాం తన సొంత రక్షణ సెల్ఫ్ ప్రొటెక్షన్. సో దీనికి క్వశ్చనింగ్ వర్డ్ ఏమవుతుంది? కస్యాం దేనికి ఎందులో అసమర్థంగా ఉండింది. సో ఆన్సర్ సింహ వానరాభ్యాం కస్యాం అసమర్థ ఏవాసీత్. సింహము వానరుల నుండి దేనిలో అసమర్థంగా ఉండింది. దేనిలో అసమర్థంగా ఉండింది? తనను తను రక్షించుకోవడంలో. సో నెక్స్ట్, గజః వన్యపశూన్ తుదంతం శుండేన పోథయిత్వా మారయతి. అంటే గజః అంటే ఏనుగు, వన్యపశూన్ తుదంతం అంటే పరేషాన్ చేసే జంతువులను, అడవిలో వేరే జంతువులను పరేషాన్ చేసే అడవి జంతువులను, శుండేన తొండముతో, పోథయిత్వా మారయతి వడేసి చంపడం అంటారు కదా, దాని తొండం పెద్దదిగా ఉంటుంది కదా, తిప్పి తిప్పి కొట్టి చంపడం అనమాట. దేనితో కొట్టి చంపుతుంది అనేది మనం రాయాలి, ఎందుకంటే ఇక్కడ శుండేనాక అండర్లైన్ ఇచ్చారు కాబట్టి. సో ఆన్సర్ ఏమొస్తుంది? కేనా. సో గజః వన్యపశూన్ తుదంతం కేన పోతయిత్వా మారయతి. సో పరేషాన్ చేసే అడవి జంతువులను ఏనుగు ఏ విధంగా వడేసి చంపుతుంది. సో క్వశ్చన్ మార్క్ పెట్టడం మాత్రం మర్చిపోకూడదు దీంట్లో. నెక్స్ట్, వానరః ఆత్మానం వనరాజపదాయ యోగ్యః మన్యతే. వానరః అంటే మంకీస్ ఆత్మానం తమకు తాము వనరాజ పదవికి యోగ్యులమని మన్యతే భావిస్తున్నాయి. సో అండర్లైన్ దేనికుంది? వనరాజ పదవికి. సో ఇక్కడ క్వశ్చనింగ్ వర్డ్ ఏం రావాలి? దేనికి. సో కస్మై. వానరః ఆత్మానం కస్మై యోగ్యః మన్యతే. ఆ మంకీస్ వాటికవి ఏ పదవికి అర్హులమని భావించాయి. నెక్స్ట్, మయూరస్య నృత్యం ప్రకృతేః ఆరాధన. నెమలి యొక్క నాట్యం ప్రకృతిచే ఆరాధించబడుతుంది. సో ప్రకృతితో ఆరాధించబడుతుంది. అండర్లైన్ ప్రకృతికి ఇచ్చారు కాబట్టి దేనికి ఆర్ దేనితోటి ఆరాధించబడుతుంది. సో సెంటెన్స్, మయూరస్య నృత్యం కస్యాహ ఆరాధన. నెమలి యొక్క నాట్యం దేనితో ఆరాధింపబడుతుంది. నెక్స్ట్, సర్వే ప్రకృతి మాతరం ప్రణమంతి. సర్వే అందరూ ప్రకృతి మాతకు ప్రణమంతి ప్రణామాలు చేస్తారు. సో ప్రకృతి మాత్రంకి అండర్లైన్ ఉంది కాబట్టి ప్రకృతి మాతకు. క్వశ్చనింగ్ వర్డ్ ఎవరికి? సర్వే కాం ప్రణమంతి అందరూ ఎవరికి నమస్కరిస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, శుద్ధ కథనానాం సమక్షం ఆం అశుద్ధ కథనానాం చ సమక్షం నా ఇది లిఖత. అంటే ట్రూ సెంటెన్సెస్ దగ్గర ఆమ్ అని, ఫాల్స్ సెంటెన్సెస్ ముందర నా అని రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, సింహ ఆత్మానం తుదంతం వానరం మారయతి. అంటే సింహము తనని పరేషాన్ చేసే మంకీస్ని చంపలేదు కదా. సో ఫాల్స్. ఆన్సర్ నా. నెక్స్ట్, కా కా ఇది బకస్య ధ్వని భవతి. కా కా అనేది బకస్య ధ్వని అంటే క్రేన్ వాయిస్ అనమాట, కొంగ వాయిస్. ఇది కాదు కదా, ఎవరి వాయిస్? కాకా అనేది కాకి వాయిస్ కాబట్టి ఇది కూడా ఫాల్స్. ఆన్సర్ నా. కాకపికయోహో వర్ణ కృష్ణ భవతి. కాకి మరియు కోకిల యొక్క వర్ణం నలుపుగా ఉంటుంది. కరెక్టే కదా. సో ఆన్సర్ ఆమ్.
గజః లఘుకాయః నిర్బలః చ భవతి అంటే ఏనుగు, గజః అంటే ఏనుగు, లఘుకాయః చిన్న శరీరంతో నిర్బలంగా భవతి ఉంటుంది. సో ఏనుగు చిన్న శరీరం వేసుకొని బలహీనంగా ఉంటుందా? లేదు కదా. సో ఆన్సర్ నా. నెక్స్ట్ మయూరః బకస్య కారణాత్ పక్షికులం అవమానితం మన్యతే. నెమలి కొంగ కారణం వల్ల పక్షికులమంతా అవమానించబడింది. కొంగ చేసే జపాన్ని కూడా మనం దొంగ జపం అంటామని చెప్పాను కదా. సో కొంగ వల్ల పక్షికులానికంతా అవమానం జరుగుతోంది. ఆన్సర్ అవును. అన్యోన్య సహయోగేన ప్రాణినాం లాభః జాయతే. అన్యోన్య సహయోగేన అంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండడం వలన ప్రాణులకు లాభః జాయతే లాభమే జరుగుతుంది. నిజమే కదా. సో ఆన్సర్ ఆమ్. నెక్స్ట్ 5th క్వశ్చన్. మంజూషాతః సముచితం పదం చిత్వా రిక్త స్థానాన్ని పూరయత్. సో క్రింద ఇచ్చిన వర్డ్స్ని అప్రోప్రియేట్ ప్లేసెస్లో ఫిల్ చేయాలన్నమాట. ఇందులో ఫస్ట్ వన్ కాకః డాష్ భవతి. కాకః మేధ్య భక్షకః భవతి అంటే కాకి ఏది దొరికితే అది తింటుంది. వెజ్ తింటుంది, నాన్ వెజ్ తింటుంది. నెక్స్ట్ డాష్ పరభృత్ అపి కథ్యతే అంటే దీనినే పరభృత్ అంటే పరాన్నజీవి అని కూడా కథ్యతే అంటాము. ఎవరిని? పికః కోకిలని. ఎందుకంటాము? కాకి గుట్లో ఈ కోయిల గుడ్లు పెడుతుందని కోకిలని మనము పరాన్నజీవి అంటాం కదా. నెక్స్ట్ బకః అవిచలః స్థితప్రజ్ఞః ఇవ తిష్టతి. కొంగ బకః అంటే కొంగ, అవిచలః చలనం లేకుండా, స్థితప్రజ్ఞః కాన్స్టెంట్ మైండ్ తోటి తిష్టతి ఉంటుంది, కూర్చొని ఉంటుంది కదా. యాక్చువల్గా జపం చేస్తుంది కదా. అదే స్టోరీ చదివితే ఈ సెంటెన్స్ అన్ని మీకు ఈజీగా వచ్చేస్తాయి. సో స్టోరీ 2 to 3 times చదవండి. ఫస్ట్ టైం అర్థం కాకపోయినా సెకండ్ టైము డైలాగ్స్ గుర్తుంటాయి, థర్డ్ టైము ఇంకా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ మయూరః డాష్ ఇతి నామ్నాపి జ్ఞాయతే అంటే మయూరః నెమలిని ఇతి నామ్నా అపి జాయతే ఈ పేరుతో కూడా పిలుస్తారు. ఏ పేరుతో? అహిబుక్. అహిబుక్ అంటే సర్పాలు తినే పక్షి, పాములు తినే పక్షి. నెమలిని పాములు తినే పక్షి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఉల్లూకః ఆత్మశ్లాఘాహీనః పద నిర్లిప్తః చాసీత్. సో ఉల్లూకః అంటే ఏంటి? ఇక్కడ గుడ్లగూబ. ఆత్మశ్లాఘహీనః సెల్ఫ్ అంత యాక్టివ్గా ఉండదు. పద నిర్లిప్తః చాసీత్ నిర్లిప్తంగా ఉంటుంది. ఎప్పుడు? డే టైంలో. సో దానికి సంబంధించిన సెంటెన్సే ఇది. సర్వం ఏషాం ఏవ మహత్వం విద్యతే యథా సమయం. సర్వం ఏషాం ఏవ అంటే ప్రతి ఒక్కరూ కూడా మహత్వం గొప్పవాళ్లే, విద్యతే అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాంట్లో గొప్పవాళ్లే, యథా సమయం ఆ టైంని బట్టి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు గ్రేట్గా కనిపిస్తారు. అదే దీని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాచ్య పరివర్తనం కృత్వా లిఖత అంటే సెంటెన్స్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని మనము చేంజ్ చేసి రాయాలి. అంటే కర్తరి వాక్యం ఇస్తే కర్మవాక్యంలో రాయాలి, కర్మవాక్యం ఇస్తే కర్తరిలాగా చేంజ్ చేయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ త్వయా సత్యం కథితం. నీ ద్వారా, త్వయా అంటే నీ ద్వారా, సత్యం నిజమే, కథితం చెప్పబడింది. సో దీనిని మనము ఇక్కడ ఇచ్చింది కర్మవాక్యం అనమాట. దాన్ని మనము కర్తరి వాక్యంలోకి మార్చాలి. సో త్వం సత్యం వదసి నువ్వు నిజమే చెప్పావు, ఇది కర్తరి వాక్యం. దీన్ని ఇంకో రకంగా కూడా రాయొచ్చు, త్వం సత్యం అకథయః. సో రెండు కరెక్టే అనమాట. నెక్స్ట్ సింహః సర్వజంతూన్ పృచ్చతి అంటే సింహము సర్వజంతువును అన్ని జంతువులను పృచ్చతి అడుగుతుంది. సో ఇది కర్తరి వాక్యం, మనము కర్మవాక్యంలోకి మార్చాలన్నమాట. సో సింహేన సింహం ద్వారా సర్వజంతవః అన్ని జంతువులకు పృచ్చయతే అడగబడింది. సో ఇది విన్నాక మీకు ఏది కర్తరి వాక్యము ఏది కర్మవాచకము అనేది అర్థమై ఉంటుంది కదా. సో నెక్స్ట్ కాకః పికస్య సంతతిం పాలయతి. కాకి కోకిల యొక్క పిల్లల్ని పాలిస్తుంది అంటే పెంచుతుంది. సో దీనికి కర్మవాచ్యం ఏమొస్తుంది? కాకేన పికస్య సంతతి పాలయతే. కాకేన కాకి ద్వారా, పికస్య కోకిల యొక్క సంతతి పిల్లలు, పాలయతే పాలించబడతాయి. నెక్స్ట్ మయూరః విధాత్రా ఏవ పక్షిరాజः వనరాజः వా కృతః. మయూరః నెమలి, విధాత్రా ఏవ విధాత ద్వారా, పక్షిరాజः వనరాజः వా పక్షిరాజు లేక వనరాజుగా కృతః చేయబడింది. సో ఇది కర్మవాచ్యము, మనం కర్తరి వాచ్యంలోకి మార్చాలన్నమాట. మయూరం
విధాత ఏవ పక్షిరాజం వనరాజం వా అకరోత్ అంటే నెమలిని విధాతే పక్షిరాజుగా లేదా వనరాజుగా చేసెను. నెక్స్ట్ సర్వైః ఖగైః కోపి ఖగః ఏవ వనరాజः కర్తుమిష్యతే స్మ అంటే సర్వైః ఖగైః అన్ని పక్షుల ద్వారా కోపి ఖగః ఏవ ఏదో ఒక పక్షిని వనరాజుగా కర్తుమిష్యం స్మ అంటే వనరాజుగా చేయడానికి ఇష్యతే స్మ డిసైడ్ చేస్తున్నారనమాట. దీనికి ఏమొస్తుంది సర్వే ఖగాః కం అపి ఖగం ఏవ వనరాజం కర్తుం ఐచ్చన్ అన్ని పక్షులు కూడా ఒక పక్షిని వనరాజుగా చేయడానికి ఇష్టపడుతున్నాయి. నెక్స్ట్ సర్వే మిలిత్వా ప్రకృతి సౌందర్యాయ ప్రయత్నం కుర్వంతు సర్వే మిలిత్వా అందరూ కలిసి ప్రకృతి సౌందర్యానికి అంటే ప్రకృతి ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది కర్తరి వాక్యము. దీన్ని మనం కర్మవాచ్యంలోకి ఎలా చేంజ్ చేయాలి? సర్వైః మిలిత్వా అందరూ కలిసి ఉండడం ద్వారానే ప్రకృతి సౌందర్యాయ ప్రయత్నం క్రియతే ప్రకృతి సౌందర్యానికి ప్రయత్నం చేయాలి. క్వశ్చన్. సో దిస్ ఈజ్ లాస్ట్ వన్. సమాస విగ్రహం సమస్త పదం వా లిఖత. వా అంటే ఇక్కడ లేదా అంటాం కదా, ఆర్ మీనింగ్లో వస్తుంది. సో విగ్రహ వాక్యం ఇచ్చుంటే సమాసం రాయాలి, సమాస పదం ఇచ్చుంటే విగ్రహ వాక్యం రాయాలి సింపుల్గా. సో ఇందులో ఫస్ట్ వన్ తుచ్చ జీవైః ఏమొస్తుంది? తుచ్చైః జీవైః. వృక్షోపరి వృక్షస్య ఉపరి. పక్షిణాం సామ్రాట్ పక్షి సామ్రాట్. స్థితప్రజ్ఞ యస్య సహ స్థితప్రజ్ఞః సమాసపదం ఇది. అపూర్వం విగ్రహవాక్యం ఏమొస్తుంది? న పూర్వం. వ్యాఘ్రచిత్రక ఇది సమాసపదం, విగ్రహవాక్యం వ్యాఘ్రః చ చిత్రకః చ. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతా ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హాస్ట్రీ ఎడ్యూ హబ్. థ్యాంక్ యూ.